తెలంగాణలో రేషన్ కార్డులకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 26 నుంచి రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు ఉత్తమ్. అయితే ఎలాంటి అపోహలకి తావు లేకుండా రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందన్నారు. ప్రజలని అపోహలకి గురి చేసే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కేవలం 40,000 రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చిందంటూ మంత్రి ఉత్తమ్ విమర్శించారు. అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి రేషన్ కార్డులు ఇచ్చే వరకు మా ప్రక్రియ కొనసాగుతుంది. 26వ తారీఖు రిపబ్లిక్ డే సందర్భంగా మొదలు పెడుతున్నాం. ఆ తర్వాత ఇప్పుడు మన సోషియో ఎకనామిక్ సర్వే కానీ, ప్రజాపాలనలో ఇచ్చిన అప్లికేషన్ కానీ, ప్రజావాణిలో ఇచ్చిన అప్లికేషన్ కానీ, గతంలో ఇచ్చిన ఈ సేవ కానీ అందరివి పరిశీలిస్తాము. లిస్టులో లేకుంటే మీరు గ్రామ సభలో అప్లై చేయండి. మీరు మీ గ్రామం నుండే ప్రపంచ స్థాయి బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అది ఎలాగో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అది కూడా పరిగణలోకి తీసుకుంటాము. మా టార్గెట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుకి ఎలిజిబిలిటీ ఉండి రేషన్ కార్డు లేని వాళ్ళు, లేక పాత రేషన్ కార్డు ఉండి కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ లేని వాళ్ళు అందరికీ ఈ దఫా కార్యక్రమంలో న్యాయం జరగాలి. ఇది ఒక నిరంతర ప్రక్రియ. కాంగ్రెస్ పార్టీ ఈ రేషన్ కార్డుని ఒక చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్గా తీసుకున్నాం. తప్పనిసరిగా అందరికీ న్యాయం చేస్తాం. సుమారు 40 లక్షల మందికి ఈ ప్రక్రియలో లబ్ధిదారులుగా ఎంపిక చేయబడతారని చెప్పి మాకున్న అంచనాలు. బట్ ఎంతమంది అప్లై చేస్తే అంతమంది పరిశీలన చేస్తాం.